హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా అవుతుంది మీ ఇంటి దగ్గర గణపతి పండగ? సో మీరు చూస్తున్నారు కదా, నేనైతే మా బిల్డింగ్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అయినా కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో త్వరగా డే 6 గురించి మాట్లాడుకుందామా. సో మీకు అందరికీ తెలుసు, డే 5 తర్వాత కొంతమంది వినాయకుని నిమజ్జనం చేస్తారు. అలా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గణపతిని పెట్టుకున్నారు. వాళ్ళు కూడా నిమజ్జనం చేశారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మేము చాలా ఎంజాయ్ చేసాము. సో అలా భరత్ బ్యాండ్ డ్యాన్స్, భరత్ అయితే కుమ్మేశారు అనుకోండి. డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు, అస్సలు ఆపలేదు. సో వాళ్ళ తగ్గట్టు డ్యాన్స్ బ్యాండ్ వాళ్ళు తగ్గేదేలే అన్నట్టు కొడుతూనే ఉన్నారు, అస్సలు ఆగట్లేదు. వాళ్ళు ఆగట్లేదు, మా వాళ్ళు ఆగట్లేదు, డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అస్సలు అలసిపోయినా బయట ఫుడ్స్ కొనుకొచ్చి తినుకుంటా మరి డ్యాన్స్ చేశారు. అండ్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు, చాలా డ్యాన్స్ చేశారు. అండ్ అలసిపోయారు, వాళ్ళు చాలా అలసిపోయి మా వాళ్ళు ఏం చేశారు, అబ్బా మాకు కాళ్ళు వస్తున్నాయి, అబ్బా పిన్ని కాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి వెళ్ళి కార్ డిక్కీలో కూర్చున్నారు. మీకు కనిపిస్తుండొచ్చు వాళ్ళ విజువల్స్. కార్ డిక్కీలో కూర్చుండబెట్టాం. ఏం చేస్తాం, ఇక తప్పదు కదా, చిన్నపిల్లలు ఉంటే ఇలానే. సో నిమజ్జనం అయిపోయాక మా వాళ్ళు కొన్ని గేమ్స్ కూడా ఆడారు చౌపాటి బీచ్లో. అలా కొన్ని గేమ్స్ ఏంటంటే కర్చీఫ్ కింద పెట్టి ఇద్దరు పార్టిసిపెంట్స్తో కొంచెం టైంపాస్ చేశారు. బట్ ఫుల్ వర్షం పడింది. ఆ గేమ్స్ ఆడుతుంటే అబ్బబ్బా ఇంకా ఆడాలనిపించింది. బట్ చాలా టైంలో 2-3 వరకు అక్కడే స్టే చేసాము, గేమ్స్ మేంతో ఆడాము. అండ్ మా బిల్డింగ్లో డే 7 గణపతి గురించి మాట్లాడుకుందాం. ఇలా మా బిల్డింగ్లో లలిత పారాయణం చేశారు మార్నింగ్. లలిత పారాయణం అంటే నాకు కూడా తెలీదు, బట్ కిందికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భక్తికి వాళ్ళ పాటలకి ఫిదా అయిపోయాను. సో అంత బాగా లలిత పారాయణం చేశారు. లలిత పారాయణం దేవుని పాటలు పాడుకుంటూ భక్తితో దేవుణ్ణి కొలిచారు. సో ఇలా మార్నింగ్ గడిచిపోయింది. నైట్ ఏమో హల్దీ కుంకుమ చేశారు. హల్దీ కుంకుమ అంటే ప్రతి ఇంట్లో తెలుసు. హల్దీ కుంకుమ ఇంటికి పిలిచి హల్దీ కుంకుమ పసుపు ఇచ్చి వాయనం ఇస్తారు. సో అలా బిల్డింగ్లో కింద హల్దీ కుంకుమ జరిగింది. సో వాళ్ళు రోజెస్, కొన్ని స్నాక్స్ టైప్ అండ్ స్వీట్స్ ఇచ్చారు. అండ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు. చూడండి ప్రతి ఒక్కరు ఎలా తీసుకెళ్తున్నారో, చాలా ఎంజాయ్ చేస్తూ కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. బాయ్. డే 8 గురించి తర్వాత